తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించి నేటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఉద్యమకారులకు, నగర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఈ వేడుకలో 2వసారి పాలు పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను అర్థం చేసుకొని దశాబ్దాల మన తెలంగాణ ఏర్పాటు కలను సాకారం చేసిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, నాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి మరొకసారి తెలంగాణ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మన పోరాటం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటిపోయింది. డిసెంబర్ 7, 2023న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం 2వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారానికి యువత, మహిళలు, రైతులు ఆశలు నెరవేర్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. అదే సందర్భంలో అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాడే చెప్పాం, మేము పాలకులము కాదు సేవకులము అని. నాటి నుంచి నేటి వరకు అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజా చేసే ప్రథమ కర్తవ్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా ఒక గీతము లేకపోవటం లోపంగా కనిపించింది. అందుకే ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తి రగిల్చిన సహజ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని అధికారికంగా గీతంగా ప్రకటించుకున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి నీలివెత్తు విగ్రహాన్ని రాష్ట్రానికి గుండెకాయ వంటి సచివాలయంలో ఆవర్షించుకున్నాం. రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలను టీఎస్ స్థానంలో టీజీగా పునరుద్ధరించుకున్నాం. హైదరాబాదులోని మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడంతో పాటు అనేక మంది కీర్తిశేషులు ప్రముఖులను స్మరించుకునే నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఆశించిన పురోగతి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిలింది, రాష్ట్రం అప్పుల పాలైంది, రాష్ట్ర రుణం దాదాపు 10 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో 1.5 ఏళ్ల క్రితం మన ఇందిరమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగించాలన్న మా సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శాసనసభ వేదికగా శ్వేతపత్రాన్ని సమర్పించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రేజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్షణాలతో తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రేజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి.
పేదల సంక్షేమం, సమగ్ర పాలన రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్షణాలకు ప్రాధాన్యతమిస్తున్నారు. ఈ లక్షణాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ డివిజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలని మార్చేస్తుందనేది పూర్తిగా మన ప్రభుత్వం నమ్ముతుంది. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇల్లు మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరుని చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాసు, 200 ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో పాటు సమానంగా తెలంగాణ మహిళతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా సుమారు 600 బస్సులు కొనుగోలు చేసింది. ఆర్టీసీకి ఇప్పటికే 100లాది బస్సులు అద్దెకి ఇవ్వటం జరిగింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనలో పనులు అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను, స్కూల్ యూనిఫార్ములు కుట్టే పని మహిళలకు అప్పగించాం. పెట్రోల్ బంకుల నిర్వహణ బడా పారిశ్రామికవేత్తల మాత్రమే సాధ్యమయ్యే సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణ వంటి కూడా మహిళా సంఘాలకి అప్పగిస్తున్నాం. డాక్రా మహిళల బస్సులు కొనుగోలు చేసి దాదాపు ఇందాక చెప్పినట్లు 1000 బస్సులలో 100లాది ఇప్పటికే ఆర్టీసీకి లీజుకిచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోడాములు కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పము. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 26 లక్షల మంది రైతన్నలకు సుమారు 21,000 కోట్ల రుణాలని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దేశ సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎటువంటి పరిమితులు లేకుండా రైతు భరోసా పథకాల కింద రైతుకు అందించే పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. భూమి లేని వ్యవసాయ కూల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల లోపే రైతు ఖాతాల్లో నగదు జమ చేయటం జరిగింది. మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయలు చెల్లిస్తున్న అదనపు ఆదాయం చేకూరటంతో పాటు రాష్ట్రంలో సన్న బియ్యం దిగుబడి కూడా భారీగా పెరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది వానాకాలము మరియు యాసంగి సీజన్లో పౌర సరఫరాల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 8,000 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు 28,000 కోట్ల రూపాయలు చేసే 1,22,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మన ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగింది. గత ఏడాది సీజన్లతో కలిపి 2 సీజన్లలో కలిపి రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం 2,90,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతన్న దేశంలో ఆదర్శంగా నంబర్ 1గా
నిలబడ్డారని చెప్పడానికి గర్వపడుతున్నాము. వర్షాలకు పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం మన ప్రభుత్వంలో రైతన్నలకు ఇచ్చుకున్నాము. ప్రజలు కోరిన భూ వివాదం లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ భూ హక్కుల రికార్డుల పక్కాగా నిర్వహించడానికి భూ యాజమాన్యులకు భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టం ఆదర్శవంతంగా తీసుకువచ్చాము. గతంలో ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణాతీతం. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూములపై హక్కులు కూడా కోల్పోవలసి వచ్చింది. లక్షలాది మంది రైతులు మనోవేదనకి గురయ్యారు. రైతాంగాన్ని భూ యాజమాన్యులకు ఈ సమస్యల నుంచి శాశ్వత విముక్తుల్ని కలిగించేలా సమగ్రంగా అధ్యయనం జరిపి భూభారతి చట్టం ఏప్రిల్ 14వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. 17వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ 4 మండలాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వెంకటాపురం మండలం కూడా ఉన్నదని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాలలో అమలు చేస్తున్నాం. ఇందులో వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలాన్ని పైలట్గా తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి ఈ ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టాన్ని రాష్ట్రంలోని అన్ని మండలాల్లో అన్ని రెవెన్యూ గ్రామాల్లో అమలు చేయబోతున్నామని చెప్పటానికి గర్వపడుతున్నాను. ఈ చట్టం ద్వారా వరంగల్ జిల్లాలో భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని హామీ ఇస్తున్నాను. ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పితే వినలేదని కోపంతో విఆర్ఓ వ్యవస్థని రద్దు చేశారు. రెవెన్యూ సేవకులు గ్రామ స్థాయి వరకు అందించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారుల్ని 1-2 రోజుల్లో నియమిస్తున్నాము. వీరి సేవలు ఈ జిల్లాలో మన వరంగల్ జిల్లాలో కూడా అందుబాటులో రాబోతున్నాయి. రాష్ట్రంలో భూములకు సంబంధించిన అనేక పంచాయతీలకి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్ని జతపరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగము పాత్ర మరింత క్రియాశీలకమైనది. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే ఇప్పుడున్న సర్వేయర్లకు అదనంగా మరికొంతమంది సర్వేర్లు అవసరమవుతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు 6,000 మంది లైసెన్స్ సర్వేర్లను తీసుకోవటము, మరొక వైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేర్ పోస్టుల్ని భర్తీ చేయటము, ఇంకొక వైపు భూమి సర్వేలకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలని అందుబాటులోకి తీసుకురావటానికి చర్యలు తీసుకున్నాము. దీనివల్ల ఈ జిల్లాలో కూడా భూ సమస్యలు మార్గము సుగమం కానుంది. ప్రజలకు అత్యున్నత సేవలు అందించడానికి రెవెన్యూ శాఖలో భాగమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టాము. ప్రజల సమయాన్ని ఆదా చేసే విధంగా అవినీతి రహితంగా సేవలు అందించేలా పారదర్శకమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకువస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నుండి
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదలకి ఆకలి తీర్చడంతో పాటు ఆత్మ గౌరవం జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలను అందుబాటులోకి తెచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా జరిగిన కులగణన సర్వేలో బీసీలకు 50.36% ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయవలసిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము పంపటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటాలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వానికి నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దశాబ్ద కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగ కళను సాకారం చేస్తున్నాము. 16 మాసాల కాలంలో సుమారు 60,000 మందికి పైగా ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశాం. ఈ వరంగల్ జిల్లాలో కూడా ఎంతో మంది నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. 3 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాము. రాజు యువ వికాసని కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతులకి భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పారదర్శకంగా అర్హులైన నిరుద్యోగ యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా సహాయతను కూడా మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది. అభయహస్తం కింద సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో నైపుణ్యాన్ని మెరుగుపరుస్తున్నాం. ఐటీఐలను అడ్వాన్సింగ్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలన్నదే మన ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులను శ్రీకారం చుట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి కుల మతాలకు అతీతంగా ఒకే ప్రాంతంలో కలిసిమెలిసి చదువుకునే విధంగా సకల సౌకర్యాలతో 25 ఎకరాల సుశీల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 15,600 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత 78 పాఠశాలలు మంజూరు చేశాం. 58 పాఠశాలలకి వడివడిగా పనులు చేపట్టాం. ఈ జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ స్కీములో చేర్చడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా రకానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సమయానికి పుస్తకాలు, యూనిఫామీలు పంపిణీ చేయటం, పాఠశాల తెరవటానికి ముందే అవసరమైన వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వం
గురుకులాలు వసతి గృహాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కంగా ఉన్న మెస్ ఛార్జీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% మన ప్రభుత్వం పెంచింది. విధి నిర్వహణలో కాలం గడుపుతూ పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి సాధించలేకపోతున్న పోలీసు సోదరుల పిల్లలకు మంచి విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహిస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలోని అనాథ పిల్లలు ఏ విధమైన అనారోగ్యానికి గురైన కార్పొరేట్ ఆసుపత్రిలో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు పొందే అవకాశాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం కల్పిస్తుంది. దీని ద్వారా ఈ జిల్లాలో కూడా ఎంతో మందికి అవకాశం లభిస్తుంది. సొంత గూడు కోసం తప్పించేవారుండరు. ముఖ్యంగా పేదవాడికి సొంత ఇల్లు కల ఒక కలనానే గడిచిన 10 సంవత్సరాల్లో జరిగింది. అది నెరవేరితేనే పేదవాడి ఇంట పండగ. కానీ దురదృష్టవశాత్తు గత 10 ఏళ్ల కాలంలో పేదవాడి సొంతింటి కలగానే మిగిలిపోయింది. గూడు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి నీడ కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఈ ఏడాది ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున 22,500 కోట్ల రూపాయలతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 100లాది ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం జరగబోతుందని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాను. నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల ఖాతాలో ప్రతి సోమవారం నగదుని వారి ఖాతాలలో జమ చేస్తున్నాము. రాష్ట్ర గవర్నర్ గారి ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం తరతరాలుగా సొంత ఇంటికి నోచుకొని అతి బలహీన వర్గమైన చెంచులు నివసించే ఉట్నూరు, భద్రాచలం, మామ్నూరు, ఏటూరు నాగారంలోని ఐటీడీఏ సంస్థల్లో పరిధిలోని 10,000 మంది చెంచులు వాటి ఉప సంఘాలకి ఇందిరమ్మ ఇళ్లు 10,000ని ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలలో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాం. అనాథగా వెనుకబడి అవకాశాలు అందుకోలేక అవమానాలకి గురవుతూ వచ్చిన గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఇందిరా సౌర గిరిజన వికాస పథకాన్ని ప్రారంభించాం. 12,600 కోట్ల రూపాయలతో 2,70,000 మందికి గిరిజన రైతులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. గిరిజనులకు భూములు పంచడమే కాదు, వారికి ఉచితంగా సోలార్ పంపు సెట్లు కూడా అందిస్తున్నాం. వారి పొలాల వద్దే సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని వ్యవసాయానికి వినియోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తుని ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తీర్ణకి శ్రీకారం చుట్టాం. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలని ప్రజల చిరకాల వాంఛలు నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలతో సరికొత్త నగరాన్ని నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం. అవల ప్రాంతాన్ని బయట ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని
ప్రపంచ వేదికపై ఆవిష్కరించుకోవడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. A1 గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీల్ని విజయవంతంగా మన ప్రభుత్వం నిర్వహించింది. చరిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న ఈ వరంగల్ నగరాన్ని తెలంగాణకు 2వ రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణలు రూపొందించాం. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,962 కోట్లు కేటాయించుకున్నాం. 2040 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చాం. వరంగల్ ప్రజల ప్రాంత చిరకాల స్వప్నమైన మామ్నూర్ ఎయిర్పోర్ట్ కళ త్వరలో సాకారం కాబోతుంది. విమానాశ్రయ భూసేకరణకి ప్రభుత్వం ఇప్పటికే 205 కోట్లు విడుదల చేసింది. ఈ విమానాశ్రయం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలు కూడా ప్రయోజనం కలుగుతుంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను వేగవంతం చేశాం. నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కార్యకలాపాలని ప్రారంభించుకున్నాం. వరంగల్ పాత బస్ స్టేషన్ స్థానంలో అత్యంత అధునాతన సౌకర్యాలతో కొత్త బస్ స్టాండ్ వేగవంతంగా పూర్తి చేయాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం వరంగల్లో కాళోజీ కళాక్షేత్రానికి శంకుస్థాపన చేసి గాలికి వదిలేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాక్షేత్రం పనుల్ని యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. వరంగల్లో నిర్మిస్తున్న జిల్లా కార్యాలయాన్ని అతి కొద్ది రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన మెగా టెక్స్టైల్ పార్కు పనుల్ని చిత్తశుద్ధితో అన్ని అంగులతో త్వరలోనే పూర్తి చేస్తాం. గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఇక్కడికి కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలో కూడా కొన్ని కంపెనీలు ఇక్కడికి రావటానికి అంగీకరించాయని చెప్పటానికి సంతోషిస్తున్నాను. వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో 25,85,000 మొక్కల్ని నాటిన చరిత్ర మన వరంగల్ జిల్లాది. పాకాల బయోడైవర్సిటీ పార్కుని అభివృద్ధి చేయటం జరుగుతుంది. భద్రకాళి ఆలయం చుట్టూ మాడు వీధులు, రాజగోపురం, భద్రకాళి చెరువు కట్ట, 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రకాళి చెరువు పుడికి తీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని, గృహలక్ష్మి పథకం ద్వారా వేలాది మంది మహిళలు ఉచిత సిలిండర్ల పథకాన్ని, గృహజ్యోతి పథకం కింద 1,00,000 మందికి పైగా కుటుంబాలు ఉచితంగా 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఉపయోగం పొందుతున్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి 475 కోట్ల రుణాలు మంజూరు చేసి రికవరీ చేసినందుకు గాను వరంగల్ జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డు లభించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 75,000 వ్యవసాయ బావులకు 24 గంటలు
ఉచిత అలాగే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం అందిస్తుంది. అకాల వర్షాలతో ప్రభుత్వం రైతన్నలకు అండగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్లో సంబంధించిన విత్తనాలు, ఎరువులు తగినంత స్టాకు అందుబాటులో ఉంచి నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత అరికట్టుటకు కఠిన చర్యలు ఇప్పటికే మన ప్రభుత్వం తీసుకుంది. మార్పు రావాలని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రయాణికం ఎన్నుకుంది. వారి ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎలాంటి భేషజాలకి పోకుండా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా పనిచేస్తుంది. ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులమందరం రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం చిత్తశుద్ధితో నిత్యము మీతోనే ఉండి మీకగా అండగా ఉంటామని ఈ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరొక మంత్రివర్యులు సీతక్క గారికి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారికి, గౌరవ గ్రేటర్ వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాణి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకి, గౌరవ న్యాయమూర్తులకి, గౌరవ సిటీ పోలీస్ కమిషనర్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్.